భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం కాబట్టి అందరు హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే. రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఉండరు. దానికి మీ కమిటీలే మీరే మీ తల్లిదండ్రులే ఏమున్నా. సెప్టెంబర్ నెలలో వచ్చేసరికి పిల్లలు మాత్రము 28 మంది ఉండ్రి. తర్వాత గురుకులకు పంపించడం అంటే మా ఉద్దేశం కాదు, పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క కోరిక ఉంది. సార్ మా గురుకుల సీట్ వస్తే మా పిల్లవాడు అక్కడ బాగా చదువుకుంటాడు అని అంటున్నారు. కానీ వాళ్ళకు గురుకులాలలో ఏం జరుగుతున్న విషయం వాళ్ళకి తెలియదు. గురుకులాల్లో ఏం జరుగుతుందన్న విషయం తెలియదు. ఒక్కొక్క బిల్డింగు, సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ కానీ గురుకులాల బిల్డింగ్ కానీ సొంత బిల్డింగు లేవు, ఏదో రెంట్కి తీసుకుంటున్నారు. ఆ రెంట్కి తీసుకున్న బిల్డింగ్లలో ఒక్కొక్క రూమ్లో 10 మంది పిల్లలు ఉంటారు. ఆ 10 మంది పిల్లలు ఇంటింటికి క్యాన్వాసింగ్ చేసేసి వెళ్తాం సార్, కలుద్దాము, మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం, మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది కూడా మాట్లాడదాం సార్ అని గురించి ఏ విధమైన అంటే ఆ విధంగా మనం కంపల్సరీ సార్ మేము ఎప్పుడంటే అప్పుడు రావడానికి సిద్ధం సార్, ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని సార్ మీకు హామీ ఇస్తున్నాం సార్. దయచేసి అందరు ఉన్నారు కాబట్టి మరియు ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు మెంబర్లకు వివిధ శాఖల అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారములు. అలాగే మన ఊర్లో ఇందాక చెప్పినట్లు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇప్పటికీ మనం 35 శాంక్షన్ చేసుకున్నాం. దాంట్లో 9 మంది కట్టలేక క్యాన్సల్ చేసుకున్నారు. అలాగే స్కూల్ బిల్డింగ్ వచ్చేసి 12 లక్షలతోని ఈ స్లాబ్ వేయడం జరిగింది. ఈ వాటరు డ్రింకింగ్ వాటర్ వేసుకోవడం జరిగింది. స్కూల్లో ఫ్యాన్లు లేకుంటే కానీ ఫ్యాన్లు కానీ బల్బులు కానీ అవన్నీ కూడా నాకు అధ్యక్ష హోదా ఇవ్వగానే ఇవన్నీ చేయించడం జరిగింది స్కూల్లో. అంతకుముందు కూడా మా పిల్లలు కూడా ఇక్కడే చదివారు. అప్పుడు కూడా నా వంతు బాధ్యతగా ఇవన్నీ ఏం లేకుండే, గేటు కానీ ఇది సరస్వతి షెడ్డు కానీ బెంచులు కానీ, మళ్ళీ తర్వాత లయన్స్ క్లబ్లో మెంబర్ అయిన తర్వాత ఒక 20 బెంచ్లు ఇప్పేయడం జరిగింది నా వంతుగా. అది అయిన తర్వాత ఈ అధ్యక్ష హోదాలో 12 లక్షలు శాంక్షన్ చేపించి ఈ దీని ద్వారా ఈ వాటర్ కానీ ఇవన్నీ చేయాలి. అంతకుముందు 3 లక్షలతో బాత్రూమ్లు కట్టించడం జరిగింది. అంటే నాకు ఈ అవకాశం వచ్చింది, ఈ అవకాశంతో మళ్ళీ ఈ హోదా వచ్చింది. దాని ద్వారా 12 లక్షలతో ఇవన్నీ చేయాలి. సరే ఇవన్నీ అప్పటిదంది చూసుకుంటూ వస్తున్నా, కానీ స్ట్రెంత్ మాత్రం పెరుగుతలేదు. కొద్దిగా మధ్యలో పెరిగినట్లు పెరిగింది, మళ్ళీ మొత్తం దిగజారిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పిల్లల తల్లిదండ్రులు మారాలి. పిల్లల తల్లిదండ్రులు మారితే స్కూల్ అనేది డెవలప్ అవుతుంది. మనం అన్నీ ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు కావాలా, సరే కావాలా, అన్నీ అవుతున్నాయి, దాంతో ఇది కూడా ఉంటే బాగుంటుందని ఆలోచన. మీరు ఏ విధంగా నా దగ్గర తీసుకొచ్చినా నేను ముందు అధికారులతో మాట్లాడి ఏ సమస్య ఉన్నా మీకు స్కూల్లో ఎటువంటి వాస్తవంగా నాకు తెలిసితే ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. ఒక రూమ్ అన్నారు, సరే దానికి కూడా నేను చేస్తా. దానికి ఒక వంట రూమ్ లేదు. స్ట్రెంత్ అయితే మనకి ఇప్పుడు ఒక అంగన్వాడి కూడా మనకు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పోయినా కానీ వాళ్ళకు ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, వర్క్ నడుస్తుంది. దీని స్కూల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక ఉన్న ప్రాబ్లం అంతా పిల్లలు లేదు. ఆ పిల్లలకు మీరందరూ ఇప్పుడు ముఖ్యంగా మహిళలు ఉండాలి. మహిళలు ఉండి నడిస్తే ముందట స్ట్రెంత్ అనేది ఇమీడియట్లీ ఇప్పుడు మనకు స్కూల్ చాలే వరకు ఇప్పుడు 30 మంది ఉన్నది 300 మందికి వస్తుంది. మీరందరూ ఉంటే ఖచ్చితంగా మేము పిల్లల్ని ఇళ్ళకి తోలేస్తాం అనేది సంకల్పం మీ దగ్గర రావాలా. దానికి కూడా నేను ముందుంటా. మీ అందరి సహకారం నాకుంటే నేను ముందటుండి నడిపిస్తాను. ఏది తక్కువడానికి సరే ఇప్పుడు టీచర్ లేకపోతే కూడా టీచర్ని పెట్టించి ఇంగ్లీష్ అంటారు, ఇంగ్లీష్ కూడా చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. సరే పిల్లల్ని తోలేసినాక మనం కూడా ఏం చేయాలంటే పిల్లలు చదువుతున్నారా లేదా, మధ్యాహ్నం భోజనం ఉన్నది, మరి భోజనం ఏం పెడుతున్నారు, మనం పొరుగులు ఇప్పుడు అటు పోయి తత్తి కట్టిస్తున్నాం, పిల్లాడు తింటున్నాడా తింటలేడా, అటే తీసుకొచ్చినా కుర్దల పడేస్తారు, అయిపోతుంది. పొద్దున పొద్దున లేచి అని చెప్పేసి బస్ కాడ ఎక్కిచ్చేస్తే కథం మన పని అయిపోయింది. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ చదువుతుండు, ఇంగ్లీష్ ఏడే చదువుతుండు, అలా చెప్పినోళ్ళు ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు మన దగ్గరనే ఉన్నారు. సరే వాళ్ళని కూడా మన దగ్గర పెట్టుకున్నాం కదా స్ట్రెంత్ పెంచి. వాళ్ళు ఎవరన్నా కానీ సరే ఇంగ్లీష్ చెప్తురచ్చు, సరే ఆడ పట్టు ఉన్నది, పైసలు కడుతున్నాం అని చెప్పి
అదే పట్టుతోని మనం 10 రూపాయలు ఆడ 100 రూపాయలు కట్టే 10 రూపాయలు పెడితే అంతకన్నా ఎక్కువ స్టిక్ చేయొచ్చు. బుక్స్ వస్తున్నాయి, బ్యాగ్స్ వస్తాయి, దానికి సరిపడా మళ్ళీ అన్నము ప్లస్ దీనికి అందరు అంటే స్ట్రెంత్ కూడా అంటే టీచర్లు కూడా సూపర్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళని అందరు కాపాడుకొని మన స్కూల్ని ముందడికి వేయాలని చెప్పేసి కోరుతున్నాం. స్కూల్ని ఇప్పుడు కనుక ఈ 25 మంది కూడా లేకపోతే మళ్ళీ స్కూల్ మూసేస్తారు. లాస్ట్కి వస్తే మళ్ళీ మనము ఈ స్టేట్ లెవెల్ తిరిగినా కానీ ఒక స్కూల్ రాదు, అంటే కొత్త పెట్టాలనుకున్న స్కూల్. ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూళ్ళ గురించి ఆలోచిస్తే వాస్తవంగా ఒక్కొక్క పిల్లాడికి 40,000 ఛార్జ్ అవుతుంది. వాడు చెప్పిన షాప్లోనే బట్టలు కొనాలి. మళ్ళీ గురువారం ఒకటి అంటాడు, శుక్రవారం ఒకటి అంటాడు, రేపు ఒక టూర్కి అంటాడు, ఎల్లుండి ఇంకోటి కల్చరల్ యాక్టివిటీస్ అంటాడు. అవన్నిటికీ డబ్బులు మళ్ళీ మన దగ్గరనే తీస్తున్నారు. అవునా కాదు? వాస్తవానికి మనం ఇక్కడ ఈయనే మనం చేసుకుంటే ఉచిత బట్టలు వస్తున్నాయి, భోజనం ఫ్రీ పెడుతున్నారు. దాంతోపాటు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇంకా కొత్తగా ఇంకా ఇప్పుడు వీళ్ళు 4 ఉన్నారు సార్లు, బీఈడి టీటీసీ చేసిన వాళ్ళంతా వీళ్ళంతా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి పోతే అంతా ఇంటర్మీడియట్ 10th వాళ్ళతో కూడా చెప్పిస్తున్నారు. అవునా కాదు? అట్లా మనం కూడా ఇంకా అవకాశం ఉంటే ఇంగ్లీష్ చెప్పే వాళ్ళని ఇంకొక 4 అంటే ఈ పిల్లల వచ్చే స్ట్రెంత్ని బట్టి ఇంగ్లీష్ చెప్పే వాళ్ళని కూడా తీసుకుందాం. వాళ్ళతో కూడా కొంచెం ఫాలో అప్ చేపిద్దాం పిల్లల్ని. కొంచెం అందరు సహకరించుర్రి. ఈ 1 సంవత్సరం మనం ప్లాన్ చేస్తే 1 సంవత్సరం పంపిస్తే దెన్ నెక్స్ట్ ఆటోమేటిక్గా అది కంటిన్యూషన్ అయిపోతుంది. దీనికి ఒక కమిటీ చేద్దాము. మంచి ఇలా ఉన్న పిల్లల్ని చదువుకున్న వారితోనే ఒక కమిటీ చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వచ్చి చూస్తారు పిల్లలు ఏం చదువుతారు, ఏం చేస్తున్నారు. మళ్ళీ సార్ వీళ్ళని కూడా నేను కనుక్కున్నా, ఇప్పుడు వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తున్నారు. మనకు బుక్స్ దగ్గర నుంచి అన్నీ ఫ్రీ వస్తున్నాయి. కొంచెం ఇది గ్రామంలో ఈ చర్చ జరగడం కూడా చాలా మంచి ఆలోచన. కొంచెం తల్లిదండ్రులు ఒక్కటి ఆలోచించండి. మన ప్రభుత్వం నుంచి అన్ని ఉచితాలు కావాలనుకుంటున్నాం. స్కూల్కి వచ్చేసరికి మాత్రము పక్కన పెట్టేసి పోరాళ్ళని పొద్దున్న లేచి నుంచి గుద్దుకుంటా చంపుకుంటా బస్ ఎక్కిస్తున్నాం. అదే అట్లా కొంచెం ఆలోచన వేయండి. అంత పిల్లాన్ని అంత పొద్దున లేపి చేసి ఇప్పుడు బస్సు ఎక్కిస్తున్నాం. వాడు ఎట్లా గుండా పోతాడో సరే, అంత మంచి జరుగుతుంది ఓకే. కొందరు ఆటోలలో పంపిస్తున్నారు. సడన్లీ ఏమన్నా యాక్సిడెంట్కి ఇట్లా అయితే అప్పుడు పిల్లల పరిస్థితి ఏంది? ఆలోచించుకోండి కొంచెమన్నా. ఇప్పుడు మనకి ఇక్కడనే నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ పోతారు. ఇంకా అవసరం అనుకుంటే దూరం ఉంటే కూడా ఆటో కూడా అరేంజ్మెంట్ చేద్దాం. ఊళ్ళేదో లోకల్లో ఏం కాదు కాబట్టి. సరేనా? మిగతా ఏ విషయాలైనా సరే చూద్దాం సార్ అని అప్పటి నుంచి అన్నాడు. ఆ తర్వాత అంగన్వాడీ వాళ్ళ దగ్గర కూడా 5+ చిల్డ్రన్ల లిస్టు కూడా తీసుకున్నాం. లిస్టు తీసుకొని ఇప్పుడు ఈ సమ్మర్లో కలుస్తాం. ఇది కూడా మేము కూడా ఎట్లా అనుకున్నాము అంటే ఇప్పుడు ఎట్లా సెన్సెస్ డ్యూటీ వచ్చింది మా టీచర్లందరికీ కూడా. సెన్సెస్ డ్యూటీలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాం. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు సెన్సెస్ డ్యూటీతో పాటు పిల్లల యొక్క తల్లిదండ్రులను మోటివేషన్ చేద్దాం అని కూడా మేము అందరం కూడా మా స్టాఫ్లో మేము నిర్ణయించుకున్నాం. మీరు నిర్ణయించుకొని ఆ విధమైన ప్రణాళిక ముందే వేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ కోసము. అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా ఈ రాజ్ కుమార్ కూడా అక్కడ కలిసింది మాకు. సార్ మరి ఏంటిదంటే సార్ ఇట్లా ఒక నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఆ పిల్లలకు చెప్పి ఆ తల్లిదండ్రులను ఒప్పించి మన బాడీలో అడ్మిషన్స్ ఇప్పియాలని అందరం పనిచేసి స్కూల్ని అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాను. మీరు ఏం చేస్తారంటే వివోలు కూడా 49 మహిళా సంఘాలు ఉన్నాయి. దాని డాటా సేకరణ చేయండి. అంగన్వాడీ కానీ, వివోస్ కానీ, ఆశా వర్కర్లు కానీ ఎవరి పరిధిలో అంటే మీరు వాళ్ళకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి మీ ముగ్గురు ఎవరు ఎటు ఉన్నారు, పిల్లల సంఖ్య మీకు గుర్తు, ఎవరు ఏ స్కూల్ పోతురు గుర్తు ఆల్మోస్ట్ కొంచెం. కాబట్టి ఆ డాటా సేకరణ చేస్తే మనం రేపటి నుంచి అందరం తిరిగి అన్ని శాఖల వాళ్ళం తిరిగి ఒక్కరమని కాకుండా మా పాలకవర్గం అన్ని శాఖలను తిరిగి దాని యొక్క ప్రయత్నంకు తీసుకొచ్చి స్కూల్ని అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాను. దీన్ని తీర్మానంలో రాసి అందరం ప్రమాణం చేద్దామని కోరుకుంటున్నాను. సెక్రటరీ గారు దీన్ని ప్రమాణం చేయించాలని కోరుకుంటున్నాను వీలుంటే.